హీరోకి వరుసన పాటలు పడ్డాయి కదా మహేష్ గారికి, ఆతుడైనా పోకిరైనా దూకుడైనా. అది మళ్ళీ దూకుడు వన్స్ మన తమన్ గారికి ఆ దూకుడు అవకాశం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని నన్ను పిలిచి టైటిల్ సాంగ్ ఇచ్చాడు. ప్లస్ నాకేంటంటే ఆ పాటలో మీటర్ ఒకటి వైవిధ్యమైన మీటర్ అది. తమన్ ఇప్పుడు కూడా ఒక టెక్నో మీటర్ ఉంటుంది. అలా చాలా వెస్టర్నైజ్డ్ ఒక ప్యాటర్న్ రిథమిక్ ప్యాటర్న్ ఇచ్చి దీనికి లిరిక్ రాయమన్నాడు. ఇదేమిట్రా బాబు అనుకున్నా. ఓ రోజు టైం ఇవ్వని చెప్పి అడిగితే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి అయిందా అంటే వినిపిస్తే గీత విను దొరకదు గుణగణమే చేవగల చతురత కణకణమే చీడలను చెడమడ దునుమడమే నేటి మన అభినవ అభిమతమే ఓటమిని ఎరుగని పెను పటిమే పాదర సౌరవడిన రణరమే అరే కరు దిఖాయ జర హట్కే హోషుడాయ దుష్మన్కే సమరమె సెయ్యిక చలగిక చకచక ఎడతెగ చెయ్యిక విలయపు తైతక విడికిలినే విడుగులుగా కలబడని నీ దూకుడు వెళ్ళిపోయింది. అలా మెల్లగా పాటను క్రిషెండో లాగా తీసుకెళ్ళిపోయింది. టెంపుల్ అలా వెళ్ళిపోతుంది. కంపోజిషన్ తమంది. పదాలు కూడా మీరు ఈ పాట పాడుతున్నప్పుడు వెనకాల రాసేది నేను డైరెక్టర్ గారు, గోపిమోహన్, కోన వెంకట్ గారు వాళ్ళ రైటర్స్ సినిమాకి ముగ్గురు వచ్చారు. నేను యాక్చువల్గా పాట పాడి వినిపిస్తున్నాను తమన్కి. తమన్ ఏదో మొహంలో కొంచెం కౌళికలు చూస్తున్నాను. అంటే ఏదో అంటే ఈజ్ నాట్ ఏదో ఎవరో వచ్చి లోపల ఏదో వచ్చినట్టుగా ఉంది, కానీ నేను సీరియస్గా పాట వింటున్నాను, పాడుతున్నాను. ఆ వెనకాల నుంచున్నారు వాళ్ళు, డైరెక్టర్ సినిమైట్ల గారు, కోనా వెంకట్, గోపిమోహన్. పాట అయిన తర్వాత సడన్గా వెనక నుంచి ఒక హగ్గు వైట్ల గారు. సో ఆ పాట నా రెమ్యూనరేషన్ పెంచిన పాట. నాకు మళ్ళీ డబల్ చేసిన పాట. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, కోనా వెంకట్, వెన్నుతట్టి నన్ను సపోర్ట్ చేసిన మర్చిపోలేను నేను. గోపిమోహన్ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దట్ సాంగ్. వెరీ గుడ్ జర్నీ. మంచిగా ఆ జర్నీ. అలాగే పూరి గారితో నాకు 16 సినిమాలు. ఆయన రొమాంటిక్, ఆయనకి రాసినవన్నీ చాలా మటుకు రొమాన్స్ ఎక్కువ రాశాను పూరి గారికి. డోలే డోలే, చమ్కా చమ్కా, గిచ్చి గిచ్చి, పోకిరిల డోలే కదా, పోకిరిల పెందల కడనీ రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడ కసికోకలాగు సరిసరసుడ రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా నిసికేళి చిత్తచోరా పెందలక్కడనే. ఆ పాటలో చక్కటి రొమాన్సిక్ మన పాత ప్రబంధ సాహిత్యపు పోకడలు పోయాను దానిలో. ఓకే, కానీ స్టైలిష్గా ఉంటుంది. స్టైలిష్గా బీట్ అంత టెక్నో మోడర్న్గా ఉంటుంది. అదే దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద సాంగ్. అంటే ఈ పాట ఎంత మోడర్న్గా ఉంటుందో బీట్ కొంచెం భాంగ్రా స్టైల్ కూడా ఉంటుంది. టక్ చిక్ టక్ జిన్ టక్ చిక్లా ఉంటుంది. చక్కటి మంచి బీట్ ఉంటుంది. ఆ బీట్కి చక్కటి ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్. అది ఆ పెద్ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్, మోస్ట్ ప్లేడ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది నాకు డోలే డోలేకి. అది కూడా అగైన్ ఇట్స్ స్మాష్ హిట్. అది పూరి గారి కాంబినేషన్లో పోకిరి వాజ్ లైక్ అద్భుతమైన ఫిల్మ్ అది. ఇంకా పూరి గారి కాంబినేషన్లో వచ్చిన బెస్ట్ సాంగ్స్ ఇద్దరు అమ్మాయిలతో వైలెన్స్ సాంగ్ ఒకటి. అవును, అది దానికి చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఎందుకంటే ఆ సాంగ్ అల్లు అర్జున్ గారేమో పాప్ కొంచెం మోడర్న్ ట్రెండ్, ఈ అమ్మాయి కొంచెం సాంప్రదాయంగా ఉంటుంది. సో ఇద్దరి మధ్య ఒక లవ్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ఇతనేమో ఇంగ్లీష్ లైన్స్ కావాలి, ఇతనికేమో అమ్మాయి పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఇలా చక్కగా ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి వచ్చేసరికి కాంతమన వసీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూరా పటుతర గర్ల్ జస్ట్ లెట్ మీ బి యువర్ మ్యాన్. మళ్ళీ అక్కడ తెలుగు అక్షర తెలుగులో ఒక 4-5 లైన్లు ఆయన రాయించుకున్నాడు ఆయన, దేవిశ్రుడు సార్. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీకోసం నేను తీయని పాటవుతా. చక్కటి పదాలన్నీ కూడా కూరాయి. మంచి రొమాంటిక్, ఇట్లా సంస్కృతం. అసలు ఆ పాట బిగినింగ్లోనే నాకు పూరి గారు ఫోన్ చేసి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ రా,
వాళ్ళిద్దరూ ప్రకృతి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొచ్చింది. సో ఏదన్నా మంత్రం ఏమైనా వేద మంత్రం ఏమైనా ఉందారా అని అడిగాడు. అంటే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అంటే తప్పకుండా ఇది అదేమంటారు, వీళ్ళిద్దరిగా దృఢంగా ప్రకృతి తీసుకొచ్చింది కాబట్టి ఒక మంత్రం అవుతుంది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం అని మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో స్టార్ట్ అయితే నాతో పాడించాడు ఆ మంత్రం. చేసిన తర్వాత సాంగ్ వెళ్తుంది. సాంగ్ ఇటు మంచి సంస్కృతం, కాంతా మనః వసీకర, ఇలా మంచి సంస్కృత పదాలు. ఆ అమ్మాయి సంస్కృతంగా చక్కటి ప్రౌఢ సంస్కృత పదాలు పాడుతుంది. ఈ అమ్మాయి హీరోనేమో ఇంగ్లీష్లో ఉంటుంది. వండర్ఫుల్ బ్లెండ్. అది కూడా ఆ టైంలో మోస్ట్ ప్లేడ్ సాంగ్ ఆఫ్ ది, అంటే యూట్యూబ్లో అది కూడా ఫస్ట్ డేలోనే ఒక 1 million వ్యూస్ ఏదో వచ్చిన ఆ టైంలో నాకు ప్రశంసాపత్రం కూడా వచ్చింది దానికి. సూపర్.